హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చే ఐరన్ రిచ్, కాల్షియం రిచ్ రాగి పిండితో సన్నకార పూస ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అండ్ కరకరలాడుతూ చాలా క్రిస్పీగా బాగుంటాయి. రాగి కారపూస కోసమని నేను 2 గ్లాసెస్ రాగి పిండి తీసుకున్నాను. నియర్లీ 500 grams ఉంటుంది. ఒక పెద్ద టేబుల్ స్పూన్నర నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. 1 స్పూన్నర కారం వేసుకున్నాను, ఇది కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం, ఉప్పు కారం మొత్తం పిండిలో కలుపుకోవాలి. మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ పట్టినాయి నాకు పిండికి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం మా పాప వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఇందులో. ఇట్లా రాగి ముద్ద ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. గట్టిగా అంటే బాగా గట్టిగా, కొంచెం సాఫ్ట్గానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం కారపూస గొట్టాలకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. సన్న కారపూస కాబట్టి సన్న రంధ్రాలు ఉన్న బిల్ల తీసుకున్నాను. లోపల ఆయిల్ అండ్ పైన కూడా దీనికి గుట్టానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ముద్ద తీసుకొని గొట్టాల్లో పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రైగా ఒత్తుకోవడమే. పాప స్నాక్స్ కోసం అని నేను రెగ్యులర్గా కారపూస ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఇది మనకి నురుగ తగ్గి తర్వాత ఫ్రై అయినది తీసుకోవడమే, ఎందుకంటే మనకి కాలిందా లేదా అని సేమ్ ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది, మనకు తెలియదు మాడిందా కాలిందా అనేది. సో నురుగు తగ్గితే తీసుకోవడమే. ఆయిల్లో 2 sides ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నురుగ తగ్గిన తర్వాత మనం తీసుకోవడమే. కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. నువ్వులు వేసినాం, వాము వేసినాం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కింద ఏమన్నా చిన్నవి ఉంటే జల్లిగంటతో తీసి పెద్ద దాంట్లో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి ఎంత బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. దీనికి వేడి నీళ్ళు పోయడం ఇలాంటిది ఏం అవసరం లేదు, నెయ్యి కూడా యాడ్ చేయడం అవసరం లేదు. క్రిస్పీగా ఉంటాయి.